నమస్కారం. సిటీ న్యూస్కు స్వాగతం. గత 18 నెలల క్రితం అదృశ్యమై హత్యకు గురైన బిక్కనూరు మండలం లక్ష్మీనగర్ తండాకు చెందిన సంధ్య కేసును ఛేదించినట్లు ట్రైనింగ్ ఐపీఎస్ కాజల్ సింగ్ తెలిపారు. కామారెడ్డి పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సంధ్యను హత్య చేసిన జంగంపల్లి గ్రామానికి చెందిన మహేష్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. మహేష్ వద్ద నుండి 50,000 రూపాయల నగదుతో పాటు కొంత బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. హత్యకు సంబంధించిన వివరాలను ఇలా ఉన్నాయి. జంగంపల్లి గ్రామానికి చెందిన మహేష్కు లక్ష్మీదేవునిపల్లి తండాకు చెందిన సంధ్య వ్యవసాయ భూమి విషయంలో కాస్త పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం అక్రమ సంబంధానికి దారితీసింది. దీంతో వారిద్దరు కొన్ని రోజుల పాటు అక్రమ సంబంధాన్ని కొనసాగించారు. సంధ్య దూరం పెట్టింది. కుటుంబ సమస్యలు ఏర్పడతాయని భావించి సంధ్య మహేష్ను దూరం పెట్టింది. కక్ష పెట్టుకుని దీంతో మహేష్ సంధ్యపై కక్షని పెట్టుకుని ఆమెను ఎలాగైనా హత్య చేయాలని భావించాడు. 2022వ సంవత్సరం సెప్టెంబర్ 14న మహేష్ సంధ్యకి ఫోన్ చేసి నరసన్నపల్లి గేటు వద్దకు రమ్మనగా వారిద్దరూ కలిసి మద్యం సేవించారు. మద్యం సేవించిన మత్తులో సంధ్యను మహేష్ హత్య చేశాడు. హత్య చేసిన మరుసటి రోజు మహేష్ పోలీసులకి చిక్కుపడతానని తెలిసి దుబాయ్కి వెళ్లాడు. దుబాయ్ నుండి వచ్చిన మరుక్షణమే పోలీసులు అతనిని గుర్తించి అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. 243/2022 in Biknoor police station. So missing woman case was registered, and recently we again reopened that case because it is a very long pending UI case. So we reopened, we got some clues, we apprehended that accused, and finally we got it. So going missing. So these technical evidences and all from our side needs to be focused more upon and detecting these cases as soon as possible. Second thing that I want to say is I want to congratulate my entire team. As you can see, it was a collective effort from everybody's side. CI Kamareddy Rural, CI Biknoor, DSP Garu, CI SS Nagar, SIP, then our CI CCS. He was also actively involved in this, and one more PC named Ravi from Sadashiv Nagar. He put in his best effort in detecting this case. So importance of collective efforts that we can detect such long pending cases where we had no clue, it had been such a long time. So I really want to congratulate my team. డైలీ కూలి పని చేసుకునే దానికి వస్తూ ఇక్కడ కూలి పని చేసుకొని తిరిగి ఇంటికి వెళ్తూ ఉంటుంది. సో అదే క్రమంలో ఆమె మిస్ అయిన తర్వాత అక్కడ కనపడ్డది ఇక్కడ కనపడ్డది అని మిస్లీడ్ చేసి ఉంటారు. అప్పుడు మన బిక్నూరు పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ కేసు ఇన్వెస్టిగేషన్ చేసి అందులో ఏం ఇంకా క్లూస్ దొరకలేదు, ఆమె ఎక్కడో ఒక దగ్గర బతుకుండదో ఏమో అనేటువంటి ఉద్దేశంతో దాన్ని టెంపరీగా యూఎన్ చేసి పెడతాం. యూఎన్ చేసి పెట్టిన తర్వాత మనకి కామారెడ్డి సబ్ డివిజన్లో మన మేడం గారు ట్రైనీ ఐపీఎస్ మేడం గారు వచ్చిన తర్వాత ట్రాక్టర్ డ్రైవర్ చేస్తుంటారు. ఈ ట్రాక్టర్ డ్రైవింగ్ చేస్తున్న క్రమంలో ఈ చనిపోయిన స్త్రీ వాళ్ళకి సంబంధించిన ఒక ఎకరం భూమి ఉంటుంది, అది ఎకరం దున్నటానికి వెళ్తుంది. ఆ వెళ్ళిన క్రమంలో ఆయనకి పరిచయం ఏర్పడుతుంది కొంత. ఈ పరిచయంతో అతను తరచుగా ఆమెతోటి మాట్లాడుతున్నట్టుగా చేస్తుంటాడు. అయితే ఇప్పుడు ఈమెను చంపడానికి కారణం ఏంటి, ఎందుకు చంపాల్సి వచ్చింది అంటే, ఈయన ఆ ట్రాక్టర్ దున్ని ఆమెతో పరిచయం ఏర్పడ్డ తర్వాత ఆమెకి ఈయనకి కొంత అక్రమ సంబంధం ఏర్పడుతుంది. ఈమెకి భర్త ఉంటాడు, 2 పిల్లలు కూడా ఉంటారు. కానీ ఆ అక్రమ సంబంధం ఏర్పడిన తర్వాత ఈ మధ్యకాలంలో కొంత కాలం వాళ్ళకి కంటిన్యూ అయిన తర్వాత మధ్యలో ఆయనను పట్టించుకోవటం ఏమో బంద్ చేస్తాడు. సో ఈయనేం చేస్తారంటే, నువ్వు నన్ను పట్టించుకోకుండా నువ్వు వేరే ఎందుకు చేస్తున్నావు అనే ఉద్దేశంతో ఆమె మీద జలసీగా కక్ష పెంచుకొని ఆమెను చంపాలని నిర్ణయించుకొని ఈ 17వ తారీఖు 9వ నెల ఈయన ఏం చేస్తాడంటే ఆమెని ఫోన్ చేసి మళ్ళీ రిపీటెడ్గా ఫోన్ చేసి ఒప్పిస్తాడు ఒకసారి కలవమని. ఈమె కామారెడ్డికి పనికి వస్తుంది, నర్సన్నపల్లి గేట్ దగ్గరికి పిలిపించుకుంటాడు. అక్కడ కొన్ని బియర్ బాటిల్స్ తీసుకొని ఆమెను వెంట తీసుకొని మనకి ఇప్పుడు కేశంపల్లి విలేజ్ శ్మశాన వాటిక ఉంటుంది, హైవే దాటిన తర్వాత అక్కడికి కొంత ఐసోలేటెడ్ ప్లేస్ ఉంటే అక్కడికి తీసుకుపోయి అక్కడ ఇద్దరు కలిసి బియర్ తాగుతారు. ఇతను తనతో కాకుండా వేరే వాళ్ళతో కూడా ఈమె మాట్లాడటం సహించలేక అదే కక్షతోటి ఆమెను చంపేస్తారు. ఇది ఈ కేసుకు సంబంధించినటువంటి అంశం. ఒక్కడ చంపిండా లేకపోతే వేరే సపోర్టెడ్ వాళ్ళు ఉన్నారా?
మోషంపూర్ గ్రామంలో ఉపాధి హామీ పనిచేసే ప్రజల వద్దకు వెళ్లి బీజేపీ పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మోషంపూర్ గ్రామంలో చెరువు వద్ద ఉపాధి హామీ పథకం ద్వారా చెరువులో ఉపాధి హామీ పథకం ద్వారా పనిచేసే వాళ్ల వద్దకు వెళ్లి బీజేపీ పార్టీ భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఓటు వేయాలని ఉపాధి హామీ ప్రజలతో మాట్లాడారు. భారతదేశం మొత్తం నరేంద్ర మోడీ వైపు చూస్తుందని, మన జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా బీజేపీ పార్టీ నాయకులు రమేష్ గుప్తా, అనిల్ గుప్తా, మోషంపూర్ గ్రామ కమిటీ అధ్యక్షులు మెరుగు రాజేష్, బీజేపీ పార్టీ మాజీ మండల అధ్యక్షులు భూమా గౌడ్ మాట్లాడుతూ, అమర్ పాటిల్ ఆధ్వర్యంలో ఈ రోజు మోషంపూర్ గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పథకం ద్వారా పనిచేసే వాళ్ల వద్దకు వెళ్లి బీజేపీ పార్టీ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ను పువ్వు గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. భారతదేశం మొత్తం భారత ప్రధాని నరేంద్ర మోడీ వైపు చూస్తుందని, వచ్చే ఎన్నికలలో బీజేపీ పార్టీ పువ్వు గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి ఆకుల లింగం, ఉమాపతి, రాజు, రమేష్, రామగౌడ్, నరేష్, బీజేపీ పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. సెంట్రల్ మాత్రం మనం వాడు ఉండము, మనల్ని కాపాడేది ఆలు. ఏంటంటే బాత్రూమ్ లో మధ్యలోకి వస్తున్నాయి కాబట్టి సగం మీకు ఇచ్చే సగం అట్లా తినేస్తున్నారు. దానికి ఏం చేయలేరు. అట్లా అవుతుందని చెప్పేసి ఈ 2000 సంవత్సరానికి 6,000 రూపాయలు 4 నెలలకు ఒకసారి అకౌంట్లోనే ఇస్తారు. అవి ఎవరన్నా తింటున్నా చెప్పు, అట్లా తింటున్నారు అనేది తినద్దని అట్లా ఇస్తున్నారు. అదే మరి అట్లా చేస్తున్నారు. అయితే ఇప్పటిదాకా టీఆర్ఎస్ ఉంటే అలా ఏం లేకుండే. బీజేపీ గవర్నమెంట్ కూడా బీజేపీ, మోదీ కూడా బీజేపీ. మీరు బీజేపీ సపోర్ట్ చేస్తే అయినా కూడా అక్కడికి వెళ్ళి అన్ని ఫండ్స్ मौशमपुर में मैं बोलने का बात यह है कि बाबा तुम्हारे बीबी पटेल अभी 10 साल से चुन के आए हैं, अभी और 5 साल का रास्ते तुम चुन के दिए तो 15 साल का मिनिस्टर हो जाता हो तो आपके लिए फंड्स ज़्यादा आएगा, आपके फंड्स ज़्यादा आएगा तो आपको हेल्प करेंगे। और उनको भी अभी तक जो पीछे का पक्ष था उसमें उनको कुछ काम करने का मौका नहीं मिला है। अभी बीजेपी का गवर्नमेंट है, बीजेपी मोदी ऊपर है, नीचे बीबी पटेल रहेगा तो आपके लिए बहुत से फंड्स ला सकते हैं, आपको प्रधानमंत्री घर दे सकते हैं, ऐसा सब कुछ आपको मिल सकता है। ప్రజల కోరిక మేరకు ఈ ఉపాధి హామీలో ఈ గ్రామస్తుల సహకారంతో ఇక్కడికి రావడం జరిగింది. బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్ గారికి ఓటేసి అధిక మెజార్టీతో గెలిపించాలని వారిని కోరడం జరిగింది. ఈ గత 2 టర్ములు కూడా ఆయన ఇక్కడ తిరగనీయలే, గత ఎమ్మెల్యేలు ఆయన క్యాడర్ పెంచుకోనిలే. అయినా భగవంతుడు అనేటోడు ఆయన అందులో ఉన్నాడు. బీజేపీ గవర్నమెంట్ అతన్ని గుర్తించింది, టికెట్ ఇచ్చింది. ఈసారి గెలిస్తే 3వసారి హ్యాట్రిక్. ఆయన కాబోయే మంత్రి. ప్రపంచ దేశాల సైతం మోడీ నాయకత్వాన్ని కోరుకుంటుంది. మనం భారతదేశంలో ఉండి ఆయన కోటేయకపోతే మన జీవితానికి అర్థం లేదని నేను చెప్తున్నా. కావున దయచేసి కమలం పువ్వుపై ఓటేసి బీజేపీని అధిక మెజార్టీతో గెలిపించి ఈ తెలంగాణలో మొదటి స్థానంలో జహీరాబాద్ పార్లమెంట్ ఉండాలని కోరుకుంటున్నాం. భాగంగా నేడు మోచంపూర్ గ్రామం రావడం జరిగింది. ఈ ఉపాధి కూలీ హామీల వారి దగ్గర మాట్లాడి హామీ తీసుకోవడం జరిగింది. ఔరేక్ దక్కా మోడీ పక్కా అనే నినాదంతో भारत माता की भारत माता की और एक बार
एक बार और एक बार जय श्री राम और एक धक्का मोदी पक्का और एक धक्का मोदी पक्का जय बीजेपी जय बीजेपी वोट फॉर बीजेपी। రోజు మోషంపూర్ గ్రామంలో పార్లమెంటు ఎన్నికల బీబీ పటేల్ గురించి ప్రచారం చేయడం జరిగింది. అందు విధానంగా మన బీబీ పటేల్ రిలేషన్ వారు మరియు డిస్టిక్ అధికారులు పై అధికారులు మా గ్రామానికి సందర్శించడం జరిగినది. ఈరోజు వారిని తీసుకొని వచ్చి నేను ఉపాధి హామీలకు తీసుకురావడం జరిగింది. ఉపాధి హామీల ప్రతి ఒక్కరిని పలకరించి మీ యొక్క సాదా బాధికలు కష్టాలు మేము ఉన్నాం, మా పటేల్ గారిని గెలిపించేస్తే బీబీ పటేల్ గారికి ఓటేసి గెలిపిస్తే మీ ఒక్కటి అండదండంగా మేము ఖచ్చితంగా మీకు హామీ ఇస్తున్నాను. బీబీ పటేల్ నుంచి మేము పని చేస్తామని చెప్పి వాళ్ళు హామీ ఇవ్వడం జరిగినది. ఇంతకుముందు 10 సంవత్సరాలు నేను గెలిచిన ఆ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నా కాబట్టి అప్పుడు నన్ను గ్రామాలకు వెళ్ళనీయలేరు కేసీఆర్ గారు, గ్రామాల్లో తిరగనీయలేరు. ఇప్పుడు ఏ గ్రామంలోకి పోదామన్నా ఒక మండల్ ప్రెసిడెంట్ కానీ జడ్పీటీ కానీ పేరు పెట్టి పిలుద్దామంటే నాకు నామరూపం లేకుండా అయిపోయింది. దాని విషయంలో నన్ను బీజేపీ వారు సందర్శించి నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. అందుకే ఈ 5 సంవత్సరాలు గెలిపిస్తే నేను ప్రజలకు అండంగా ఉంటానని చెప్పి బీబీ పటేల్ గారు మనకు హామీ ఇవ్వడం జరిగింది. అందుకే ప్రజలందరూ కూడా ఉపాధి హామీలకు వస్తే మొత్తం పువ్వు గుర్తుకే ఓటేస్తామని చెప్పి అందరూ మనకు పేరు పేరున అందరూ హామీ ఇవ్వడం జరిగింది. మరియు జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బీబీ పాటిల్ తరఫున ప్రచారం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మోషంపూర్ చెరువులో ఉపాధి హామీ పథకం పనులు చేస్తున్న వారి దగ్గరికి వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్న ఫండ్స్ ఏమొస్తున్నాయి ఏమొస్తలేవు అవన్నీ వివరించి చెప్పడం జరిగినది. ప్రతి గ్రామంలో విద్యుత్ నుంచి మొదలు పెడితే సీసీ రోడ్లు మరుగుదొడ్లు ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన పనులే కాబట్టి వాళ్ళందరికీ వివరించడం జరిగింది. అదేవిధంగా ఈసారి బీజేపీకి పెద్ద ఎత్తున ఓటేసి నరేంద్ర మోడీని గెలిపించాలని కోరడం జరిగినది. సో ప్రజల నుంచి కూడా మంచి స్పందన వచ్చినది. ఈ రోజు కామారెడ్డిలో బీజేపీ ప్రజమద్దతు ర్యాలీకి స్వచ్ఛందంగా తరలివచ్చిన జనసందోహం కాంగ్రెస్ బీఆర్ఎస్ కు కన్ను బైర్లు కమ్మేళ. అందరూ కూడా మీ కష్ట ఫలితమే నన్ను ఎమ్మెల్యేగా చేసింది తప్ప ఇంకేమి లేదు. ప్రజలందరూ ఆశీర్వదించరు, నమ్ముకున్నారు. కార్యకర్తలుగా మిమ్మల్ని నమ్మిరు, నాయకునిగా నన్ను నమ్మిరు. కాబట్టి ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారికి అండగా ఉంటూ ఎటువంటి సమస్యలు రాకుండా వాళ్ళు చూసుకోవాల్సిన బాధ్యత నాతో పాటు మీ అందరిది కూడా. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి వ్యాపారస్తులు, కామారెడ్డి పట్టణ ప్రజలు, కామారెడ్డి నియోజకవర్గంలో ఓడగొట్టే ఆదిలాబాద్ కానీ నిజామాబాద్ కానీ అక్కడ ఉన్నటువంటి పెద్దపల్లి, కరీంనగర్, మహబూబాబాద్, ఖమ్మం, నల్గొండ, నాగర్ కర్నూల్, అక్కడ ఉన్నటువంటి భువనగిరి, మహబూబ్ నగర్, ఇటు వస్తే చేవెళ్ళ, అటు వస్తే సికింద్రాబాద్, మధ్యలో మల్కాజ్గిరి, యువతలు ఉన్నటువంటి జైరాబాద్, ఇవన్నీ కూడా సికింద్రాబాద్ హైదరాబాద్ తో సహా 17కు 17 గెలిచే పరిస్థితిలో ఉంది. ఖమ్మం క్యాండిడేట్ కూడా నువ్వా నేనా అనే పోటీ పరిస్థితిలో ఉన్నారు. ఇది జనం ఆలోచించి ఇవాళ మోడీ గారి కోసం మాట్లాడుతున్నటువంటి మాట. కానీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు, మొట్టమొదలు వేయండు నిలకడలేని ముఖ్యమంత్రి, ఇంతకు ముందు పక్కపల్చని ముఖ్యమంత్రి ఉండే, మోడియా అని. ఇంకొకసారి మీరు ఆశీర్వదిస్తే బీబీ పాటిల్ గారు ఇవాళ జైరాబాద్ ఎంపీగా గెలుస్తాడు. గెలిచిన తర్వాత మీ ఆశీర్వాదంతో గెలిచిన తర్వాత ఇవాళ కామారెడ్డి రాబోయే 5 ఏళ్లలో మనకు ఒక పెద్దన్నలాగా ఉంటాడు, మాకు తోడుంటాడని చెప్పి మేము ప్రజలందరినీ కోరుతున్నాం. అన్న ఇవాళ ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా ఒక్కసారి గమనించండి. ఎక్కడ ఉన్న వాళ్ళం ఎక్కడికి వచ్చినాం, ఇదే చౌరస్తా మీద నలుగురం కలిసి దిష్టి బొమ్మగా అలవెడితే ఒక్క కానిస్టేబుల్ వచ్చి అలాంటి ఇదే చౌరస్తా కరెక్ట్ 5 సంవత్సరాల లోపల వందల నుంచి వేల నుంచి ఇవాళ ఇంత దూరం వచ్చేసినాం. ఇది కార్యకర్తల బలం. ఇది
నియోజకవర్గ ప్రజలు ఇచ్చినటువంటి జీవితాన్ని ఇది కామారెడ్డి ప్రజలకే అంకితం అని చెప్తున్నాము. ఇంతకన్నా పెద్ద విజయం, ఇంతకన్నా పెద్ద తృప్తి ఇంకెంత ఎత్తుకెదిగినా ఇంకా మళ్ళీ దొరకదన్న. ఇదంతా మీరేసిన మీ ఓట్ల భిక్షం వల్ల ఈ జీవితం వచ్చింది. కాబట్టి ఇళ్ల కాలము మీకు పాదాభివందనం చేసిన రుణం తీర్చుకునే అవకాశం సాయం అంత పెద్దది. అలాగే ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ అవుతున్నాయి. ఈ దేశ రాజకీయ భవిష్యత్తు కాదు, దేశ భవిష్యత్తుకు అవసరం ఉన్నది. రాజకీయంగా ఓట్లు అడగట్లేదు. ఎవరుంటే ఈ దేశానికి రక్షణ ఉంటది, ఎవరుంటే ఈ ధర్మం ఉంటది, ఎవరుంటే ఈ దేశం అభివృద్ధి చెందుతుంది, ఎవరుంటే ఈ దేశం విశ్వగురు స్థానంలో ఉంటది. కామారెడ్డి మున్సిపల్ పరిధి రామేశ్వర్పల్లి రైతులకు లారీల కొరతతో ఇబ్బందులు. నిన్న నుంచి చేసే మార్కెట్
ఇప్పుడు లాగాలు వస్తారు, ఒక కవర్ లేదు, మాకు ఒక్కటే కాంట, లేబర్ లేదు, ఒక లారీ లేదు, ఏం లేదు. మాకు ఒక ఏం సౌకర్యం మేము ఫోన్ చేస్తే వాటి పట్టించుకోలేదు, వీళ్ళు పట్టించుకోలేదు. మరి ధర్నా కూడా ఆడికి కూడా పోయినాం. ఆడిపోతే వాళ్ళ మట్టుకే చేసారు కానీ మా మట్టుకే అసలు లేదు. మాకు డైలీ ఒక లారీ పంపాలి కదా, మాకు 2 కాంటలు నడవాలి కదా, అది ఒక్కటే కాంట. ఆ లేబర్ 9 మంది వచ్చారు. వాళ్ళ సంచులు పెట్టబట్టి ఇప్పుడు నెల 2 నెలలు అవుతుంది. కలర్ వచ్చి మాకు ఆనే చెదలెక్కిన ఇవాళ చెదలెక్కిన మొత్తం దాన్ని కూడా ఫోటో కొట్టిర్రు మా పొరగాళ్ళు. చెదలెక్కిన కింద వర్షం మొత్తం పోయి మా బాధ అది. లారీ ఇప్పుడు మొన్న వచ్చింది, నిన్న రాలి ఇవాళ వచ్చింది. మా 3 రోజులకు ఒకటి. ఇంకా 2 లారీలు సిలాకున్నాయి. ఇప్పుడు అడ్వాన్స్ ఇంకా 2 లారీలకు ఉన్నది. వాళ్ళకి ఆఫీస్కి ఫోన్ చేస్తే వస్తుంది. సెంటర్ సూపర్వైజర్ పోయిన ఆదివారం అడ్లు వస్తే ఒక 5 రోజుల నుంచి వచ్చే అంటే ఇవాళ కాంట పెట్టారు. 2 సార్లు నాన్నయి. మళ్ళీ ఎత్తిపోసుడు ఎండవోసుడు. ఆ పండించుడు ఒక ఎత్తు అవుతుంది, ఈ ఎండవోసుడు ఒక ఎత్తు అవుతుంది. మళ్ళీ 2 కిలోలు కాడ చేసినాక మళ్ళీ ఆడిపోయినాక నీకు 4 కిలోలు కట్ అవుతాయి. మీ అడ్లు తక్కువ వచ్చినాయి, మీ అడ్లు బాగాలేవు అనుకుంటా ఇట్లా కట్ చేస్తున్నారు. ఇక ఓటింగ్ అప్పుడేమో అందరు నాయకులు వస్తారు, సార్ నాకు ఓటయ్యో, నీకు ఇట్లా చేస్తా, నాకు అట్లా చేస్తా, ఇవి చేస్తా, వాళ్ళు చేసే వాళ్ళు చేస్తారు. కానీ అసలు టైంకి కూడా వాళ్ళలేరు. ఇప్పుడు కరెంట్ లైన్ 5 ఫోన్లు పడిపోయినాయి. 2 రోజులే కరెంట్ లేదు. దానికి ఇవాళ సింగిల్ ఫేస్ వచ్చింది. 2 రోజులు తెలంగాణ దాకా నిద్ర లేదు. ఎట్లా మనుషులు సావాలన్నా బతకాలన్నా మరి. సూపర్వైజర్ మేము ఈ ట్రాక్టర్లో తీసుకుపోతామని మేమన్నాం. అంటే సరే అన్నాడు. ఆయన రైస్ మిల్క్ అడుగుతుంటే రైస్ మిల్క్ అడిగితే ఇప్పుడు లారొచ్చే అని, ఇప్పుడు లారొచ్చి 4 రోజుల కింద అడ్లు ఇలా లింపుతున్నారు. ఇప్పుడు లిమ్మంటే ఇప్పుడు అనబడుతుంది, మీది ఇలా రాదు, అవి అయిపోయినా సీరియల్గా వస్తాయి అంటున్నారు. అవి ఉంటాయా మరి మళ్ళీ వాపస్ వస్తే తెలియదు, నాతున్నాయి మళ్ళీ. ఇప్పుడు ఇదంతా చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఇట్లా గవర్నమెంట్ వాళ్ళు వచ్చి కొనుక్కపోవడమే మంచిదా, లేకపోతే బయట ఎవరు వాళ్ళు అమ్ముకుంటే ఏమన్నా ₹1 తక్కువ అయినా మీకు బెనిఫిట్ ఉంటుందని అనుకుంటున్నారా? ఇక బయట అంటే గవర్నమెంట్ అంటే లెక్కతోని పైసలు వస్తాయంటే వీళ్ళు మొదటికే మోసం చేస్తారు. ఇప్పుడు ఎట్లా ఇంతకుముందు ఉగ్రహాలు మంచిగా పోయినాయి. ఆడ గర్రెల కాడ రోజు 6 లారీలు వస్తున్నాయట. ఈ రామేశ్వరపల్లి మున్సిపాలిటీ మరి లేకపోతే రామేశ్వరపల్లి లేకపోతే కామారెడ్డి ఏది అర్థం కాకుంటున్నది. ఆఫీసర్లు ఏం చెప్తారు? ఆఫీసర్లు వచ్చే అంటారు, అడిగితే వచ్చే అంటారు. మేమేమో గట్టిగా డిమాండ్ చేయము, ఎందుకంటే కామారెడ్డిలో ఉన్నాం, అన్ని రూల్స్ తెలుసు కాబట్టి ఎవరిని ఏమన్నా మేము దౌర్జన్యం చేయము. రామేశ్వరపల్లి అంటే కామారెడ్డిలో 2వ వార్డు. ఎన్ని రోజులు వేసుకోపోతలేరా ఇవా? ఈ రోజు ఇక్కడ కావాలి వండి అన్న వాన పడ్డా చేసిన మళ్ళీ ఏమంటారు వాళ్ళు ఫోన్ చేస్తే? అంతేనా? ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది వడ్లు? 4 వారాల నుంచి కూడా వేసుకపోయేటోళ్ళు లేరు. మళ్ళీ ఆఫీస్ వాళ్ళకి ఫోన్ చేస్తే ఏమంటారు? చేసి రోజులకన్నా ఏమంటారు? ఇంకోసారి ఇది ఏంది ఎట్లా నడుస్తున్నా అంటే కూడా వస్తున్నా నువ్వు రాకపోతే చక్క కలెక్టర్ దగ్గర పోతాడ. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 73,250, వెండి 850 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.